హాయ్ అండి, నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. ఇదిగోనండి, ఇది పోలేరం చెట్టు దగ్గర అమ్మవారండి, పోలేరం తల్లి. అమ్మవారికి ఈ సంవత్సరం కొత్తగా కళ్ళు తీసుకొచ్చారండి, వెండి. ఇదిగోనండి, ఇంత పెద్ద చెట్టు అనమాట, పైకి ఉంటుంది. ఇంకా ఇక ఇటు పక్కన మొదలు చూస్తేనే అర్థమైపోయింది కదండి, అమ్మవారు పోలేరమ్మ చెట్టు అంటామండి. మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఈ కొమ్మలన్నీ చూపించే కొమ్మలన్నీ గ్రీన్ గ్రీన్గా మొత్తం అమ్మవారిదేనండి, పోలేరమ్మ చెట్టే. అంత చెట్టు వచ్చిందంటే అది ఇప్పుడు చెట్టు అని మీకు అర్థమైపోయింది. ఆ మండపంలోనే ఉన్నా, అక్కడ శివుడు అట్లా ఉన్నాయి కదా, ఆ మండపంలోనే ఉన్న వినాయకుడి పండక్కి వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు నవరాత్రులు. ఇటు పక్క రేకుల్లోనే ఉన్న వినాయక చవితికి ఊరేగించే బండి ఉంటుంది. నేళ్ళ తల్లికి పొంగలో తిప్పుతున్నారండి. బ్రహ్మంగారి గుళ్ళోనే ఉన్న చదువుతున్నారు ఆ రోజే సౌందర్య లహరి అంట. అక్కడ ఉన్నాను అనమాట నేను. ఇక్కడేమో వీళ్ళు పాయసం చేసేసారు. ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారని చూద్దామని వచ్చాను. పాయసం అయిపోయింది అనమాట. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే, లేదక్క చిన్నారి వాళ్ళ ఇంటికి ఏమన్నా పొద్దున పూట పులిహార కలపడానికి వెళ్ళానండి. పులిహార చేశారు వాళ్ళు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అయిపోయిన తర్వాత పులిహార కలిపిన తర్వాత మళ్ళీ బ్రహ్మంగారి గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు చదివే వాళ్ళు ఉన్నారండి. ఆ వీడియో ఆ క్లిప్ తర్వాత యాడ్ చేస్తాను అనమాట. ఇదిగోనండి, వీడు మా మామయ్య గారు అబ్బాయి. చుట్టూ వేపమండలు పెడతా ఉన్నారన్నమాట. వేపమండలు ఈ చెట్టుకి కోయరండి, వేరే చెట్టుకి కోసుకొస్తారు. అటువైపు అదిగో చూడండి, అటు పక్క చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అది హాస్పిటల్ అనమాట, పశువుల హాస్పిటల్. అక్కడ కోసుకొస్తారు చెట్టు. ఆ చెట్టు నుంచి కోసుకొస్తారు కొమ్మలు. ఈ చెట్టుకి మాత్రం కొయ్యరండి, పోలేరం చెట్టుకి. అందరూ వస్తారండి, అందరూ తలా ఒక పని చేస్తారు. ఊడవటం ఏంటి, తొడవటం ఏంటి, నిమ్మకాయలు అందరు కూడా కొనుక్కొస్తారండి. కొంతమంది నేను ఇస్తానని చెప్పి కొంతమంది ఇస్తారనమాట. గుచ్చే వాళ్ళు గుచ్చుతా ఉంటారు. గుచ్చి ఇస్తా ఉంటే ఇట్లా పువ్వు, ఇదిగో ఈ అమ్మాయి అండి స్వీటీ, ఆ బ్లూ శారీ అమ్మాయి, బొట్లు పెట్టిన అమ్మాయి. ఆ నిమ్మకాయలకు కట్టిస్తే బొట్లు పెడతా ఉంటారు ఒకళ్ళు. ఈ అమ్మాయి కూడా మన ఇంటి దగ్గర అమ్మాయి అండి. వీళ్ళందరూ మన ఇంటి దగ్గర వాళ్ళేను. ఈ పని మేము చేస్తే నామూసి, ఈ పని చేయకూడదు అట్లా ఏం ఉండదండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క పని చేసుకుంటా ఉంటారు అనమాట. అందుకని చెప్పి పనులు త్వరగా అయిపోతాయండి. 12-1 గంటకల్లా ఆరతి ఇచ్చేసి ప్రసాదాలు పెడతారనమాట. ఇదిగోనండి, ముగ్గులు వేసేవాళ్ళు ముగ్గులు వేస్తున్నారు. పసుపు రాయటం, ఆ చుట్టూ ముగ్గులు వేయటం కూడా చాలా సేపు పట్టిద్దండి. చెట్టు అమ్మవారికి చెట్టుకు అంతా చుట్టూ రౌండ్ మొత్తం కూడా చెట్టు చుట్టూ కూడా పసుపు రాయాల్సి వస్తుంది అనమాట. 4 కేజీలు పసుపు పట్టిద్దండి. ముగ్గులు వేసేవాళ్ళు ముగ్గులు, పసుపు రాసేవాళ్ళు పసుపు రాస్తారు. ముగ్గులే మళ్ళా ఆ గట్టు చుట్టూ కూడా ముగ్గులు వేయటం ఏంటి, చాలా పని ఉంటుందండి. నేను చూపించినంత తేలిక కాదా అది. చూపించడమే ఉందండి, ఎడిటింగ్ చేసి పెడితే తొందరగానే అయిపోయింది. 4 గంటల పని అయినా కూడా 2 నిమిషాల్లో చేసేయచ్చు. ఇదిగోనండి, ఇక్కడ ప్రసాదాలు చేసి ఆ ప్రసాదాలకి అమ్మవారికి కాబట్టి వేప ఆకులు ఉంటాయి కదా, వేప ఆకులు కోసుకొచ్చి తోరణాల్లా కడతారనమాట. నిమ్మకాయల బొట్లు పెట్టారు కదండి, అక్కడ వేస్తున్నారు చూడండి పోతురాజు గారికి. వేస్తా ఉంటారు, కడతా ఉంటారు. ఆ చెట్టుకు గట్టే కడుతుంటారు. అసలు బిజీగా ఉంటారండి. మాట్లాడుకుంటానే పనులు చేసుకుంటా ఉంటామండి. ఇదిగోనండి, ఇక్కడ ఇందాక పులిహార, దద్దోజనము, పానకము, వడపప్పు చిన్నారి వాళ్ళు చేసుకొచ్చారండి. పాయసం మాత్రం అందరి మీద చేస్తారనమాట, పొంగలి. ప్రతి ఒక్క చిన్నదానికైనా పెద్దదానికైనా అట్లా తోరణాలు కట్టాల్సిందేనండి, వేప తోరణాలు అమ్మవారి. ఇదివరకు కోళ్ళు అట్లా కూడా బలించటం అట్లా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా ఏం చేయట్లేదండి. మామూలుగా ప్రసాదాలు బట్టికే చేస్తున్నారనమాట. అది సాలలేదు, అందుకని చెప్పి కొలిసి మళ్ళీ పెడుతున్నారనమాట. పులిహార కూడా బాగానే కుదిరిందండి, బాగా చేశారు. రంగు పూలండి, మందార పూలతోటి ఇలా గుచ్చారు చూడండి, ఎంత బాగుందనండి దండ. ఏమండి, అందరూ కలిసి ఒక చాటు ఉండి పనులు చేసుకుంటే
త్వరగా అయిపోయినట్టుంటది, అలసిపోయినట్టుంటారండి జనం. మా పెద్ద తోడుకోళ్ళు అవన్నీ చేయటానికి ముందుంటదండి. ఇదిగోనండి ఏమో తర్వాత రెండో తోడుకోళ్ళు అనమాట. ఆ అక్క ఎప్పుడు ఆట పొంగల్ చేసుకొచ్చిద్దండి. అందుకని పొంగల్ చేసుకొచ్చావా అంటే చేసుకొచ్చాను అమ్మాయి అని చూపిస్తుంది అనమాట. ఇందాక ప్రసాదం చిన్నారోళ్ళు కూడా కొంచెం పాయసం ఇంటి దగ్గర చేసుకొచ్చారండి. ప్రసాద్ అని వాళ్ళ మర్తి వాళ్ళు తీసుకొచ్చారు. అందుకని చెప్పి కొంచెం 3 గుప్పిల ప్రసాదం కూడా చేసుకొచ్చుకున్నారు. దానికి ఆ ప్రసాదానికి కట్టారనమాట వేప తోరణాలు. ఇదిగో నన్ను అంతలోకి తమలపాకు దండ కూడా కడితే బాగుంటుంది అనుకున్నారు. అసలు అనుకోవటం ఆలస్యం అండి. ఇంకా నేను 4 తెస్తా అని చెప్పి ఆ తలా 4 తీసుకొచ్చి ఇచ్చారు. దండ కూడా కొడుతున్నారండి. ఇంకా పోలేరమ్మ చెట్టుకి అయితేనేమన్నా 108 అట్లా గుచ్చుతారండి. అందుకని ఆ పని అవ్వలేదు. పోతురాజు గారికి గుచ్చారు, ఇంకా వాళ్ళు గుచ్చుతా ఉన్నారన్నమాట పెద్ద దండ. ఇక్కడ ఇది కావిడండి, ప్రసాదము మోయటానికి అనమాట. అటు ఇటు పట్టుకొని ప్రసాదాన్ని పోలేరమ్మ చెట్టు చుట్టూ తిప్పుతారు. చిన్నారండి బొట్లు పెడుతుంది. ఇందాక రాసింది ఏమో అని శివక్కాయ మన ఇంటి పక్కనే ఉంటది. ఇదివరకు ఒకళ్ళే మోసేవాళ్ళండి, ఆయన కాలం చేశారు. ఇట్లా చేసేటప్పుడు అమ్మవారికి ప్రతి ఒక్కరికి ఆయన పేరు సాంబయ్య అండి. ఆ సాంబయ్య బాబాయ్ గుర్తు రావాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు అనుకోవాల్సిందేనండి. ఆయన్ని బాగా హైట్ ఉంటాడు మనిషి. ఆయన ఒక్కడ 4 మానికలు అదే 4 మానికలు కదండి, అడ్డడు పొంగల్ మోసేవాళ్ళు అనమాట. చిన్నారి వాళ్ళ పెద్ద అబ్బాయి అండి, వెనకమాల ఉంది చిన్నారి, ప్రసాద్ ఈ అబ్బాయి. వీళ్ళే తీసుకొచ్చింది అమ్మవారి కళ్ళు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఏ పని చేసేవాళ్ళు వాళ్ళు పని చేస్తానే ఉంటారండి. చిన్నారి వాళ్ళ అబ్బాయి దద్దోజనం ఎత్తుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కాడెత్తుకొని ప్రసాదాన్ని చుట్టూ తిప్పుతారనమాట. ఆ పొంగల్ దగ్గర నుంచున్న ఆయన మా మామయ్య. ఇదిగోనండి మా ఇంటి పక్కన శివక్కాయి, ఆమె ఎప్పుడు ఇదేనండి ధూపం వేస్తూ ఉంటది. పోలేరమ్మ తల్లికి ధూపం అంటే ఇష్టం కదండి. అనవాయమ్మ అమ్మ మా పెళ్లి పెద్దండి, గుర్తుంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్ అండి.